మీ బడ్జెట్ కేవలం 10,000 లేక 20,000 అయితే రాంగ్ మొబైల్ తీసుకోవద్దండి. ప్రెజెంట్ బ్యాటరీ స్ట్రాంగ్ అండ్ పర్ఫార్మెన్స్ స్మూత్గా క్యాజువల్ గేమింగ్ సపోర్ట్ కావాలంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ మొబైల్స్ ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే ఈ బెస్ట్ బడ్జెట్ బ్యాలెన్స్ ఫోన్స్ 2026 క్లియర్గా స్పేస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండ్లో బెస్ట్ పికప్ చెప్తా. అండ్ మీరు చిన్న చేయాల్సింది ఒకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి పోకో M7 Pro 5G. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం 12,000 ఉంది. సో దీని ఆఫర్లో కేవలం 8,000కి 10,000 కూడా వస్తుంది. సో మీరు తీసేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ దీని డిస్ప్లే చేసుకుంటే 6.6 LCD డిస్ప్లేతో పాటు 120Hz హెడ్సెట్ రిఫ్రెష్తో వస్తుంది. అండ్ దీంట్లో మెడిటిక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో అవైలబిలిటీ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా కెమెరా చూసుకుంటే 50 MP కెమెరా, AI ఫీచర్స్ కూడా అవైలబిలిటీగా ఉంది దీంట్లో. కానీ దీంట్లో కేవలం బ్యాటరీ మాత్రం 5000 బ్యాటరీతో వస్తుంది. సో చాలా తక్కువ ఇది. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకుంటే బిగ్ బ్యాటరీతో అయితే 1.25 డేస్లో నార్మల్ యూస్కి బాగా వస్తుంది. అండ్ డైలీ స్మూత్కి పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ ఇది. అండ్ దీంట్లో 5G సపోర్ట్ కూడా ఉంది. సో వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే ఇది చాలా బెస్ట్ మొబైల్ ఇది. అండ్ గేమింగ్కి క్యాజువల్ లెవెల్లో స్మూత్గా హెవీ గేమ్స్కి కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు దీంట్లో. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే iQOO Z10 5G. ఇది ప్రజెంట్ అరౌండ్ కేవలం 14,000 ఉంది. సో చాలా బెస్ట్ ప్రైజ్ ఇది కూడా. అండ్ దీంట్లో AMOLED డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్తో 120Hz హెడ్సెట్ రిఫ్రెష్తో వస్తుంది. అండ్ దీంట్లో మెడిటిక్ డైమెన్సిటీ 6800 ప్రాసెసర్తో వస్తుంది. సో దీంట్లో 64 MP కెమెరా డీసెంట్ నైట్ మోడ్లో అవైలబిలిటీగా ఉంది. అండ్ దీనికి వచ్చేసి 5000 బ్యాటరీతో అవైలబిలిటీగా ఉంది. సో స్మూత్ అండ్ ఫార్మల్కి అయితే చాలా బెస్ట్ మొబైల్ ఇది. అండ్ సాలిడ్ కెమెరా ఫర్ ప్రైజెస్లో చెప్పవచ్చు. అండ్ ప్రీమియం ఫీల్ కావాలంటే కేవలం 15,000లో చాలా గ్రేట్ మొబైల్ ఇది. అండ్ గేమింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ లవర్కి ఇస్తే పర్ఫెక్ట్ బడ్జెట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్. ఇది ప్రజెంట్ అరౌండ్ కేవలం 10,000కి వస్తుంది. సో చాలా గ్రేట్ డీల్ ఇది. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే 6.7 HD ఇంట్రెస్ట్తో వస్తుంది. అండ్ మెడిటిక్ హెలో 8G88 ప్రాసెసర్లో వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 50 MP కెమెరా, AI కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 బ్యాటరీతో వస్తుంది. సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ అండ్ స్మూత్ అండ్ క్యాజువల్ గేమింగ్. అండ్ బిగ్ బ్యాటరీ అయితే 2 days యూజ్గా యూజ్ చేయవచ్చు. మనం బడ్జెట్లో బెస్ట్ డైలీ యూజ్కి బ్యాటరీ ఫ్రెండ్లీ ఫోన్ కావాలంటే కెమెరా డీసెంట్ ఫర్ ప్రైజెస్ ఈ మొబైల్ తీసుకోవచ్చు మీరు. ఇంకా దీంట్లో లాస్ట్ మొబైల్ చూసుకుంటే అది మీకు అందరికీ తెలిసిందే, మోటరోలా 8 6G Power 5G. అండ్ ఇది ప్రజెంట్ కేవలం 15,000కి వస్తుంది. సో దీంట్లో 6.6 LCD 128Hz హెచ్డి రిప్లేస్తో పాటు వస్తుంది. అండ్ మెడిటిక్ హలో 8GB ర్యామ్తో అవైలబుల్ ఉంది ప్రాసెసర్ దీంట్లో. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకుంటే కెమెరా చూసుకుంటే 50 MP కెమెరాతో AI ఫీచర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే చాలా తక్కువనే, అది కూడా 5000 బ్యాటరీతో వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే మెయిన్గా మనం పర్ఫార్మెన్స్ అయితే అండ్ 5G సపోర్ట్తో కొంచెం లాంగ్ అయితే సరిపోతుంది. అండ్ డైలీ యూజ్కి అయితే బ్యాటరీ హెవీ యూజ్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ ఇది. బట్ చాలా తక్కువనే బ్యాటరీ కూడా కావాలంటే మీకు బడ్జెట్లో ఇంత మంచి మొబైల్ అంటే గ్రేట్ డీల్ ఇది. ఈ ఆఫర్లో సింపుల్గా చెప్తా వినండి. బెస్ట్ బ్యాటరీ కావాలంటే పోకో M7 Pro తీసుకోండి, లేదా మోటరోలా 8G తీసుకోండి. అండ్ లేదు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే iQOO Z10 తీసుకోండి. లేదు మాకు బ్యాలెన్స్ అంటే ఓవరాల్గా అన్ని బాగుండాలంటే టెక్నో పోవా స్లిమ్ 5G తీసుకోండి. బట్ ఓవరాల్గా బడ్జెట్ అండ్ బ్యాలెన్స్ ఫోన్ అంటే iQOO Z10X. అండ్ సేఫ్ అండ్ స్మార్ట్ చాయిస్ ఇది. ప్రైస్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ రేషియోలో కానీ చాలా విన్నర్ మొబైల్ ఇది. సో మీరు ఏ ఫోన్కి పర్ఫెక్ట్ చేస్తారో పికప్ చేస్తారో కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ మొబైల్ నచ్చితే వాళ్ళే తీసుకుంటారు.